హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఇవాళ క్లాస్లో మనము గ్రూప్ 1 మెయిన్స్లో టెయిల్ వర్డ్స్ అని ఉంటాయన్నమాట. కొన్ని టెయిల్ వర్డ్స్, ప్రతి క్వశ్చన్లో టెయిల్ వర్డ్స్ ఉంటాయి. ఈ టెయిల్ వర్డ్స్ను బేస్ చేసుకొని మీకు మార్క్స్ అనేవి పడతాయన్నమాట. సో మీకు రాసే కంటెంట్తో పాటు టెయిల్ వర్డ్కి తగ్గట్టు కంటెంట్ రాయాలి. ఈ టెయిల్ వర్డ్ బేస్ కాకుండా మీరు ఆన్సర్ రాశారంటే 1 మార్క్ అంటే ఎక్కువ పడవు. సో మీరు అదే టెయిల్ వర్డ్ను బేస్ చేసుకొని ఆన్సర్ రాశారంటే మీకు చాలా మార్క్స్ పడతాయి. సో ఇది ఎక్కడంటే మనకి గ్రూప్ 1 మెయిన్స్, యూపీఎస్సీ మెయిన్స్ అంటే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్లు ఎక్కువ ఇవి అడుగుతూ ఉంటారు. సో మనకి గ్రూప్ 1 మెయిన్స్ కాబట్టి టీజీపీఎస్సీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు వచ్చే మార్క్స్ మొత్తం కూడా, సో మార్క్స్ అన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఈ మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టెయిల్ వర్డ్ని ఫాలో అవ్వాలి. సో నేను మీకు చాలాసార్లు చెప్పుంటాను మన యూట్యూబ్ క్లాసుల్లో, మీరు ఎక్సలెంట్ మార్క్స్ అనేవి రావాలంటే 2 విషయాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఒకటి కంటెంట్, ఇంకోటి టెయిల్ వర్డ్స్ అనమాట. టెయిల్ వర్డ్స్ తెలుగులో తోక పదాలు అంటారు. ఇప్పుడు నేను కొన్ని టెయిల్ వర్డ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతుంటారు కదా, వాటికి సంబంధించి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా మీరు రాసే టెస్ట్ సిరీస్లో కావచ్చు, రిమైనింగ్ కూడా టెయిల్ వర్డ్స్ని బేస్ చేసుకొని చూడండి. ఒకవేళ మీకు టెస్ట్ సిరీస్లో మార్క్స్ ఎలా వస్తున్నాయో అవి పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కరెక్షన్ చేస్తారు కదా ఎగ్జామినర్స్, వాళ్ళైతే ఫస్ట్ టెయిల్ వర్డ్ చూసిన తర్వాతే మీ కంటెంట్ అనేది చూస్తారనమాట. మీ ఆన్సర్ అనేది చూస్తారు. క్వశ్చన్ చదువుతారు, టెయిల్ వర్డ్ చూసుకుంటారు, దానికి తగ్గట్టుగా ఉందా లేదో చూస్తారనమాట. సో వాళ్ళు అడిగింది రాయాలి కానీ మీకు తెలిసింది రాయకూడదు. కాబట్టి టెయిల్ వర్డ్ని బేస్ చేసుకుంటే మీకు మార్క్స్ అనేవి సో మీకు 4 to 5 మార్క్స్ పడడానికి ఆస్కారం ఉంటుంది. సో 4 to 5 మార్క్స్ వరకు పడతాయి. కొన్నిసార్లు 5 to 7 మార్క్స్ కూడా పడవచ్చు కొన్ని క్వశ్చన్స్కి టెయిల్ వర్డ్స్. అదే వితౌట్ టెయిల్ వర్డ్స్ అయితే 1 మార్కే పడుతుంది. సో 1 మార్క్ పడడానికి ఛాన్స్ ఉంటుంది అంతేను. సో ఇప్పుడు మనం చూద్దాం. సో టెయిల్ వర్డ్స్ సంబంధించి ఎటువంటివి ఉంటాయి. సో మామూలుగా టెయిల్ వర్డ్స్ అంటే మనకి ఎటువంటివి ఉంటాయి. కామెంట్ అంటారు, క్రిటికల్లీ కామెంటు. సో కామెంటు, క్రిటికల్లీ కామెంటు. ఇంకోటి అనలైజ్ అంటారు. సో అనలైజ్ అంటారు. ఇంకోటి ఎక్స్ప్లెయిన్ అంటారు. సో ఎక్స్ప్లెయిన్ అంటారు. ఇంకోటి డిస్కస్ అంటారు. సో డిస్కస్ అని. ఇంకోటి ఎలాబరేట్ అంటారు. సో ఎలాబరేట్ ఉంది కదా, ఎలాబరేట్ అంటారు. ఇంకా మనకి కొన్ని ఆర్గ్యుమెంట్స్ రాయమంటారు. సో మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనే రాయనంటారు. ఇంకోటి వచ్చేసి డూ యూ థింక్ అంటారు. సో మీరు దాని గురించి చెప్పమని చెప్తుంటారు. ఇట్లా మనకి చాలా ఉంటాయన్నమాట. క్రిటికల్లీ అనలైజ్ అంటారు, మళ్ళీ క్రిటికల్లీ కామెంట్ అంటారు. ఇట్లా చాలా అయితే మనకు వస్తూ ఉంటాయి కదా టెయిల్ వర్డ్స్లో. ఇప్పుడు మనం ఈ క్లాస్లో నీట్గా టెయిల్ వర్డ్స్ ఏమన్నా దానికి సంబంధించి మొత్తం కూడా డిస్కస్ చేస్తాను. ఎక్కువ కాకుండా సో ఈ గ్రూప్ 1 మెయిన్స్లో ఎక్కువగా అడుగుతున్నవి యూపీఎస్సీ గ్రూప్ 1లో కొన్ని మాత్రం ఉంటాయి మా టెయిల్ వర్డ్స్, అవే అడుగుతూ ఉంటారు ఎక్కువ. అవి చెప్తాను. అయితే ఇవి ఎలా ఉంటాయంటే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, చివరిలో డిస్కస్ అంటారు. సో చివరిలో డిస్కస్ అనొచ్చు, కామెంట్ అనొచ్చు, లేదా అనలైజ్ అనొచ్చు, లేదా ఫస్ట్లోనే క్వశ్చన్ ముందే డూ యూ థింక్ అనొచ్చు, లేదా కామెంట్ అనొచ్చు. ఇట్లా అడుగుతారు అనమాట. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి క్వశ్చన్ ఇట్లా అడుగుతారు. సో గుప్తా యొక్క పీరియడ్ని గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు, దాన్ని డిస్కస్ అని అడగొచ్చు అనమాట. సో ఇట్లా అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం దానికి సంబంధించి. సో భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మ్యాండేటరీనా, సో అవసరమా అని చెప్పేసి పక్కన కామెంట్ అంటారు అనమాట, మీ యొక్క ఒపీనియన్ రాయమని. సో ఇప్పుడు మనము ఈ టెయిల్ వర్డ్కి సంబంధించి అయితే క్లారిటీగా డిస్కస్ చేస్తాను. సో దీనికంటే ముందు మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మిషన్ కోహినూర్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, మెంటర్షిప్ ప్రోగ్రాము. సో ఇందులో ప్రతి ఒక్కటి అనమాట ఆన్సర్ రైటింగ్కి సంబంధించి అన్నీ ఉంటాయి. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో మొత్తం లింక్ ఇచ్చాను. అక్కడి నుంచి మీరు యాప్లోకి వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చూడండి. దీని యొక్క మెయిన్ థీమ్ ఆన్సర్ రైటింగ్ అనమాట. మనకి ఎక్కడ కూడా ఆన్సర్ రైటింగ్ ఎవరు కూడా చెప్పడం లేదు. ఇక్కడ మొత్తం కూడా ఆన్సర్ రైటింగే చెప్తాము, టెస్ట్ సిరీస్ ఉండదు. కంప్లీట్గా ఆన్సర్ రాయాలి, ఇంట్రడక్షన్, బాడీ, తర్వాత కన్క్లూజన్ కావచ్చు, టెయిల్ వర్డ్స్ ఎలా బేస్ చేసుకోవాలి, ఎటువంటి డయాగ్రామ్స్ ఇలా అన్నీ కూడా ఉంటాయి. కొన్ని పీడిఎఫ్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాం. క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి. ఇవన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి మన యాప్లోకి వెళ్ళి డెమోస్ అన్నీ ఉంటాయి, చూసి జాయిన్ అవ్వండి. ఓకేనా. ఇప్పుడు మనం ఒక టెయిల్ వర్డ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ మధ్య ఎక్కువగా చూస్తుంది వచ్చేసి కామెంట్ అనమాట. సో కామెంట్. సో మీకు కామెంట్ అనే టెయిల్ వర్డ్ వస్తే ఎలా రాయాలి. సో క్వశ్చన్ ఏదన్నా స్టేట్మెంట్ ఇచ్చి కామెంట్ అన్నారు. సో కామెంట్ అంటే ఎలా రాయాలని చెప్పేసి ఇక్కడైతే మీరు చూసుకోవాలి. సో కామెంట్ అంటే ఏం లేదనమాట, సింపుల్గా మీ యొక్క ఒపీనియను. సో మీ యొక్క ఒపీనియన్, సో మీ యొక్క ఒపీనియను లేదా రియాక్షను, మీ యొక్క రియాక్షన్ దాని మీద. సో ఏమి ఇచ్చినా సరే, సో ఇచ్చిన కామెంట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మీ యొక్క ఒపీనియను లేదా దాని యొక్క రియాక్షన్ అనమాట. ఏది కామెంట్ అన్నప్పుడు ఇలా రాయాలి. అదే క్రిటికల్లీ కామెంట్ అన్నారు అనుకోండి. సో క్రిటికల్లీ కామెంట్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్తో మీరు ఒపీనియన్ రాయండి, కొన్ని ఎగ్జాంపుల్స్తో. సో క్రిటికల్లీ అనే వర్డ్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్స్ డెప్త్గా ఉండాలి, విత్ ఎగ్జాంపుల్స్తో ఉండాలి. సో డెప్త్ ఉండాలి విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. క్రిటికల్లీ అంటే డెప్త్, సో డెప్త్ విత్ ఎగ్జాంపుల్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కామెంట్ అంటే మీకు ఒపీనియన్ రాయాలి, రియాక్షన్ రాయాలి. ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి కామెంట్ అన్నారంటే ఇందాక నేను చెప్పాను కదా, సో భారతదేశానికి యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అవసరం ఉందా అని అడుగుతారు, పక్కన కామెంట్ అంటారనమాట. సో కాబట్టి భారతదేశానికి ఉమ్మడి పౌరస్మృతి అనమాట, అది ఉందా లేదని చెప్పేసి మీరు చూసుకోవాలి, దానికి సంబంధించి చూసుకోండి. ఓకేనా. ఇట్లా కాబట్టి కామెంట్ అంటే మీరు ఈ విధంగా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనము ఎక్స్ప్లెయిన్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఎక్స్ప్లెయిన్ అంటే సింపుల్గా మీరు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, దాన్ని బ్రీఫ్గా డిస్కస్ చేయండి. బ్రీఫ్
సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అదేంటో సింపుల్గా రాస్తే చాలు. కంబైన్డ్ ఎగ్జాంపుల్, సో దీనికి మొత్తానికి కలిపి కూడా 1 ఎగ్జాంపుల్ అనమాట. సో 1 ఎగ్జాంపుల్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినా చాలు. సో మొత్తం ఆన్సర్ అంతా కూడా 1 ఎగ్జాంపుల్తో ఇచ్చినా కూడా సరిపోతుంది. సో ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, మరి డెప్త్గా పోకుండా అదేంటి, సో వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా రాయొచ్చు అనమాట. సో మీకు ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ వచ్చినప్పుడు దాని గురించి మొత్తం రాయొచ్చు, మీరు నీట్గా అంతా కూడా రాయొచ్చు అనమాట. సో ఎక్కువ డెప్త్గా పోవడం అవసరం లేదు, మొత్తం ఆన్సర్ కలిపి అంతా కూడా ఒకే ఎగ్జాంపుల్తో మీరు ఇవ్వచ్చు అనమాట. అర్థమైందా? ఇది ఎక్స్ప్లెయిన్. సో నెక్స్ట్ డిస్కస్. ఎక్స్ప్లెయిన్, డిస్కస్ రెండు ఒకేలా ఉంటాయి. సో డిస్కస్ అంటే ఏంటి? సో డిస్కస్ అంటే ఏంటంటే డెప్త్ ఎక్స్ప్లెనేషన్, డీప్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. డీప్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఎక్స్ప్లెయిన్ కంటే కూడా ఇంకొంచెం డెప్త్. ఎవ్రీ పాయింట్కి ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవ్రీ పాయింట్కి, సో మీరు రాసే ఎవ్రీ పాయింట్ లేదా పారాగ్రాఫ్కి విత్ ఎగ్జాంపుల్ ఉండాలి. సో మీరు రాసే ప్రతి పాయింట్ అన్నిటికి కూడా విత్ ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, ఒక ఎగ్జాంపుల్తో చాలు. మొత్తానికి కలిపి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు మీకు ఏదైనా పాలిటిక్స్ సంబంధించి అడిగారు, ఆ బ్రిటిష్ పార్లమెంట్ గురించి తీసుకున్నారు అక్కడ ఎగ్జాంపుల్, అక్కడ బ్రిటిష్ పార్లమెంట్ గురించి చెప్పేయచ్చు అనమాట. లేదు ఇంకొక పాలిటిక్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు, పాలిటిక్ క్వశ్చన్ తీసుకున్నారు, అక్కడ డిస్కషన్ వచ్చింది. డిస్కస్ వచ్చినప్పుడు ప్రతి పాయింట్కి ఒక దగ్గర మీరు ఒక పాయింట్కి అమెరికన్ సెనెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకో దగ్గర వచ్చేసి బ్రిటిష్ పార్లమెంట్ గురించి చెప్పండి, ఇంకొక పాయింట్కి ఇండియన్ పార్లమెంట్ గురించి చెప్పండి, ఇట్లా అనమాట. సో మీకు డిస్కస్ అంటే ప్రతి పాయింట్కి లేదా ప్రతి పారాగ్రాఫ్కి ఎగ్జాంపుల్ అంటే డీప్గా ఉండాలన్నమాట. సో అర్థమైందా? ఇది ఒకటి. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి అనలైజ్ అంటుంటారు, ఇది కూడా ఎక్కువ అడుగుతారు. సో స్టేట్ పిఎస్లో అడుగుతుంటారు. సో అనలైజ్ అంటే ఏం లేదనమాట. అనలైజ్ అంటే విశ్లేషించడం. సో విశ్లేషించడం అంటే దానికి సంబంధించినటువంటి ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి. ప్రోస్ అంటే పాజిటివ్స్, ఇది వచ్చేసి నెగిటివ్స్ అనమాట. సో పాజిటివ్స్ ఏమున్నాయి, నెగిటివ్స్ ఏమున్నాయో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది అనలైజ్. అది క్రిటికల్లీ అనలైజ్ అంటే ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్స్తో మీరు చెప్పాలి, రీజన్స్తో ఎగ్జాంపుల్స్ లేదా సమ్ ఎవిడెన్సెస్ అనమాట. ఇప్పుడు పావర్టీకి ఏదైనా పావర్టీ కాదు ఇంకోటి ఏదైనా ఇచ్చారు, సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఇచ్చారు, మీకు జమిలీ ఎలక్షన్ గురించి రాయమన్నారు. సో అనలైజ్ ది కాన్సెప్ట్ అబౌట్ ది జమిలీ ఎలక్షన్స్ అంటే అడిగినప్పుడు, సో మీరు జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటో రాసిన ఇంట్రడక్షన్లో జమిలీ ఎలక్షన్స్ సంబంధించి విశ్లేషించండి. అది పెట్టడం వల్ల ఎటువంటి పాజిటివ్స్ ఉన్నాయి, ఎటువంటి నెగిటివ్స్ ఉన్నాయో రాయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్లో ఇవ్వండి. క్రిటికల్లీ అనలైజ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వాలన్నమాట. అంటే ఎట్లా ఇవ్వాలంటే మీకు సంబంధించి ఏదైనా ప్రాంతంలో ఇప్పుడు పెట్టారు, సో రేపు మళ్ళీ రాష్ట్రపతి రూల్ వచ్చినప్పుడు పడిపోతుంది గవర్నమెంట్ ఏదన్నా అక్కడన్నా, సో అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటివి అనమాట. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నీట్గా, ఓకేనా? ఇది. సో నెక్స్ట్ చూద్దాము, ఇంకోటి చూద్దాం తర్వాత. సో నెక్స్ట్ ఇంకొకటి ఎలాబొరేట్ అని చెప్పేసి మనం ఎక్కువ వింటూ ఉంటాం. సో ఎలాబొరేట్ అంటే ఏంటి? ఎలాబొరేట్ అంటే ఎక్కువ దాన్ని విస్తరించడం అనమాట. విస్తరించడం అని చెప్పేసి అర్థం. సో ఎక్స్పాండ్ అంటాం కదా, ఎక్స్పాండ్ చేయడం. సో కాన్సెప్ట్ని మీరు డైవర్సిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దానికి సంబంధించి డైవర్సిఫికేషన్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఆ కాన్సెప్ట్ని డిఫరెంట్ ఆ డైమెన్షన్స్లో అనువదించుకుంటూ, డిఫరెంట్ డైమెన్షన్లో దాన్ని అనువదించుకుంటూ మీరైతే రాయండి. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఎలాబొరేట్ అంటే మీకు తెలుసు కదా, జస్ట్ రాయడం. తర్వాత ఎగ్జామిన్ అనమాట. ఇంకొన్ని వచ్చేసి మనకి వింటూ ఉంటాము ఎగ్జామిన్ అని చెప్పేసి. సో ఎగ్జామిన్ అని చెప్పేసి కొన్ని వింటూ ఉంటాము. సో ఎగ్జామినర్ అంటే ఏంటి? ఎగ్జామినర్ ఏం చేస్తాడు, మీ క్వశ్చన్ మీ ఆన్సర్ షీట్ని ఎగ్జామినర్ ఏం చేస్తాడు, సో లోపలికి వెళ్ళి మొత్తం అబ్జర్వ్ చేస్తాడు అనమాట. సో అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి టాపిక్ అనేది రాస్తారు. సో మీరు కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ప్రోబ్ అనమాట. ప్రోబ్ అన్న ఇన్వెస్టిగేట్ అన్న ఒకటే అనమాట. సో ప్రోబ్ లేదా ఇన్వెస్టిగేటివ్. సో ఇన్వెస్టిగేటివ్ డీపర్. సో డెప్త్గా వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మొత్తం చూసి కరెక్ట్గా ఉందా లేదా, సో అండర్స్టాండింగ్కి సంబంధించి కరెక్ట్గా ఉందా లేదో రాయాలన్నమాట. సో ఏదైనా ఏ టాపిక్ ఇచ్చినా సరే, ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఎగ్జామిన్ అన్నారంటే దాంట్లో ఆర్టికల్స్ కావచ్చు, అది కాన్స్టిట్యూషన్ పరంగా కావచ్చు, ట్రైబల్కి ఎటువంటి థ్రెట్స్ ఉండొచ్చు వాటి వల్ల, రిమైనింగ్ అన్నిటికీ ఎటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు, మొత్తం కంప్లీట్గా పాజిటివ్స్ నెగిటివ్స్ మొత్తం డిస్కస్ అన్ని కీవర్డ్స్ సంబంధించి మొత్తం కూడా రాయొచ్చు అనమాట. ఎగ్జామిన్ అంటే ఈ విధంగా రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇవి చాలా ఇంపార్టెంట్. సో కామెంట్ వేరు, కామెంట్ అంటే మీ యొక్క ఒపీనియన్. ఎగ్జామిన్ అంటే లోపలికి వెళ్ళి డెప్త్గా రాయడం, దానికి సంబంధించి అబ్జర్వ్ చేసి రాయడం అనమాట. సో కరెక్ట్గా ఉందా లేదని చెప్పి అబ్జర్వ్ చేసి రాయడము. అదే అనలైజ్ అంటే దానికి పాజిటివ్స్ నెగిటివ్స్. కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సో కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో నెక్స్ట్ మీకు ఆర్గ్యుమెంట్స్ అని ఇస్తుంటారు, ఆర్గ్యూ అంటుంటారు. సో ఆర్గ్యూ అంటుంటారు. సో ఆర్గ్యూ అంటే ఏం లేదు గైస్, సింపుల్గా మీకు కాన్సెప్ట్ ఇచ్చారు, ఒక స్కీమ్ ఇచ్చారు. ఇప్పుడు పిఎం కిసాన్ ఉంది. సో పిఎం కిసాన్ అనేది భారతదేశంలో సరిగా వర్కౌట్ అయిందా లేదని చెప్పి అడిగారు మిమ్మల్ని, ఆర్గ్యూ చేయమన్నారు. ఆర్గ్యూ అంటే మీరు 2 సైడ్స్ రాయాలి. ఒకటి పాజిటివ్ ఆర్గ్యుమెంట్ రాయాలి. సో పాజిటివ్ ఆర్గ్యుమెంట్ రాయండి. మీ యొక్క పాజిటివ్ ఆర్గ్యుమెంట్ ఏంటి, నెక్స్ట్ నెగిటివ్ ఆర్గ్యుమెంట్ కూడా రాయాలి. అంటే మీరు 2 సైడ్లు చూపించాలి ఆన్సర్ అనేది. సో 2 సైడ్లు ఆన్సర్ అనేది చూపించాలన్నమాట. దాన్ని ఆర్గ్యూ అని చెప్పేసి పిలుస్తారు, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ థింక్. సో డూ యూ థింక్ అంటే మీ యొక్క ఒపీనియన్ లాంటిదే, కామెంట్ లాంటిదే, కాకపోతే ఇక్కడ 1 సైడ్ రాయాలి మీరు. సో 1 సైడ్ అనమాట. సో 1 సైడ్ ఒపీనియన్, అది నెగిటివ్ పాజిటివ్. ఇక్కడ చూడండి ఆర్గ్యుమెంట్స్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి.
సో ఆర్గ్యుమెంట్స్ అంటే 2 సైడ్స్ రాయాలి, పాజిటివ్ రాయాలి, నెగిటివ్ రాయాలి. అదే మీకు డూ యూ థింక్ అంటే 1 సైడ్ అనమాట, మీ యొక్క ఒపీనియన్ 1 సైడ్ రాయాలి. అర్థమైందా? సో కామెంట్ కూడా సేమ్ ఇంతే, డూ యూ థింక్ లాగే ఉంటుంది కామెంట్ కూడా. సో కాబట్టి ఇవి ఎక్కువ అడుగుతున్నారు మన ఎగ్జామినేషన్లు, ఎక్కువగా ఇట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి ఇవి చూసుకోండి. ఇంకొకటి డిస్క్రైబ్ అనమాట, డిస్క్రైబ్. సో డిస్క్రైబ్ అంటే దాన్ని రూపంలా చూపించడం అనమాట. సో దానికి ఒక రూపం ఉంటే మనం ఎలా ఉంటుంది, ఒక మట్టితో ఒక బొమ్మ చేసి చూపించామనుకోండి ఎలా ఉంటుంది, కనిపెడతారు. ఇది పలానా, ఒక చిన్న బొమ్మ చేసాము, ఒక నంది బొమ్మ చేసాము, ఇది నంది అని తెలుస్తుంది. సో అర్థమైందా? ఒక ఎలుగు బొమ్మ చేసాము, ఎలుగు అని తెలుస్తుంది. ఒక చెట్టు బొమ్మ లాంటివి చేసాము, తెలుస్తుంది కదా. అట్లా మీరు ఆన్సర్తో చూపించాలి, దానికి ఒక రూపాన్ని చూపించాలి. దాన్ని డిస్క్రైబ్ అంటారు. సో డిస్క్రైబ్ అంటారు అనమాట. ఇప్పుడు హిమాలయాస్ని, ఆ హిమాలయాలకు అందాన్ని మీరు వర్ణించండి అంటారు కదా, వర్ణించడం అనమాట, అట్లా అనమాట. సో కాబట్టి డిస్క్రైబ్ అంటే దానికి రూపాన్ని క్లియర్గా చూపించడం అనమాట, డిస్క్రైబ్ చేయడం. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి, అది ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఏమైనా సరే. సో ఇట్లా కాబట్టి ఇవే ఎక్కువ అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంటు తోక పదాల్లో ఇవే ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వీటికి సంబంధించి క్లారిటీగా చూసుకోండి. రాబోయే క్లాసులో రిమైనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీవర్డ్స్ అంటే ఏంటి అవన్నీ కూడా చెప్తాను. మన క్లాసులు ఫాలో అవుతానండి ప్రతి ఒక్కరు కూడా. డిస్క్రిప్షన్లో మిషన్ కోహినూర్ యొక్క ప్రోగ్రామ్ లింక్ ఇచ్చాను, మెంటర్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వండి. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది మన ప్రోగ్రాము. కంప్లీట్గా ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనమాట ఇది. సో ఆన్సర్ రైటింగ్ కోసమే ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొచ్చాము. సో ఇటువంటి కాన్సెప్ట్ మీరు ఎక్కడా చూసుండరు, ఎందుకంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేసి డైరెక్ట్గా మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం దీనికి ఒక మెయిన్ ఉద్దేశం. టాప్లో మిమ్మల్ని తీసుకోవడం ఉద్దేశం అనమాట. అందుకే మనం టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయలేదు. టెస్ట్ సిరీస్లో కరెక్షన్ చేసుకున్న టైం అంతా కూడా మీకు మెంటర్షిప్ మీదే పెడతాను. తర్వాత మన ఇక్కడ డిస్క్రిప్షన్ కదా, డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా ఇచ్చున్నాను. దాని ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, మీకు చాలా అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది ఓవర్గా దీనికైతే సంబంధించింది. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.